మరోసారి లాక్‌డౌన్ తప్పదా? అనే విషయం ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతుందన్నమాట. ఎందుకు అలాగా లాక్‌డౌన్ చేయబోతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఆయిల్ సప్లైలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దాదాపు మూతపడింది. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దగ్గరగా $112కు చేరుకోగా, అమెరికాలో గ్యాసోలిన్ ధర గాలన్‌కు $5గా ఉందన్నమాట. రవాణా ఖర్చులు పెరగడంతో ఆహార పదార్థాలతో సహా అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ఆహార భద్రతపై కూడా సంక్షోభాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలో 5% విమానాలను రద్దు చేయగా, ఇతర కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియాల్లో ఇంధన రేషనింగ్ ప్రారంభం కాగా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ అదేవిధంగా శ్రీలంకలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు వినిపిస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు 80% చమురు ఈ మార్గం నుంచి వస్తుంది. అందుకే అక్కడ ద్రవ్యోల్బణం ఒత్తిడి వేగంగా పెరుగుతుందన్నమాట. అంతర్జాతీయ ఇంధన సంస్థ డిమాండ్‌ను తగ్గించడంపై దృష్టి సారిస్తూ షెల్టరింగ్ ఫ్రమ్ ఆయిల్ షాక్స్ అనే 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో వాహనాల నెంబర్ ప్లేట్ల ఆధారంగా ప్రయాణ దివాలను నిర్ణయించడం, అదేవిధంగా హైవేలపై వేగ పరిమితి, విమాన ప్రయాణాల్లో కోత, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలక్ట్రిక్ స్టవ్ల వాడకం వంటి చర్యలు ఉన్నాయి. కోవిడ్ కాలం నాటి ఇటువంటి వ్యూహాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభావితంగా పనిచేస్తాయని ఏజెన్సీ పేర్కొంటుంది. అయితే వీటి ప్రభావం లాక్‌డౌన్ లాగే ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియా వంటి ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కోవిడ్ కాలం నాటి భాషను గుర్తుకు తెస్తోంది. ఈ సంక్షోభం గనుక ఎక్కువ కాలం కొనసాగితే ప్రయాణాల వినియోగాన్ని నియంత్రించే డిజిటల్ పర్మిట్ సిస్టమ్ వరకు పరిస్థితి వెళ్ళవచ్చు. ఇది ఇంధన భద్రత పేరుతో జరుగుతున్నప్పటికీ సామాన్య ప్రజల స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. భారత ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించి తన సన్నద్ధతను వేగవంతం చేయాల్సి ఉంటుందన్నమాట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.